2024 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తిగా స్తబ్దుగా మారిపోయినటువంటి పరిస్థితి. దీనికి గల కారణాలు కూడా మనం చాలా ఈజీగా అంచనా వేయొచ్చు. ఎందుకు అంటే ఒకేసారి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం అవ్వడం. సో ఆ తర్వాత ఈవీఎంల ద్వారా గెలిచారు అని చెప్పినప్పటికీ కూడా ఓవరాల్గా వాటికి సంబంధించి శాస్త్రీయపరమైనటువంటి ఆధారాలు కానీ ఎవిడెన్స్ కానీ ఏమీ లేనటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈవీఎంలతో గెలిచారా, ప్రజల ఆమోదంతో గెలిచారా, ఎలా గెలిచినా 164 స్థానాలతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక రకమైనటువంటి నైరాశ్యంలోకి వెళ్ళిపోయినటువంటి స్థితి. అయితే అక్కడి నుంచి అసలు పార్టీ కోలుకుంటుందా, మరలా అధికారంలోకి వస్తుందా, ప్రజలకు ఇంత స్థాయిలో మనం సంక్షేమ పథకాలను అందించి వేల కోట్ల రూపాయలు నేరుగా అకౌంట్లలోకి పంపించి ఇల్లు కదలకుండా వాలంటీర్లతోటి మనం అన్ని రకాల సదుపాయాలు గుమ్మం దగ్గరకు తీసుకెళ్ళి అందించినా కూడా మనల్ని తీసుకెళ్లి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా పక్కన పారేస్తే మన స్థితి ఏంటి అని చెప్పి ఒక రకమైనటువంటి భయాందోళనలకు గురైనటువంటి స్థితి నుంచి ఈరోజు వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా పుంజుకుని అఖండ విజయాన్ని సాధించబోతుంది. అది గతంలో ఉన్న 150కు మించి కూడా అవ్వచ్చు అనేటువంటి అంచనాలు అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒకసారి మనం పరిస్థితులు గనక గమనించినట్లయితే 2024 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో వచ్చినటువంటి నూతన ఉత్సాహం, ముందుగా కూటమి నేతలు ఎక్కడ కేసులు పెట్టి లోపలేసి ఇరక్కొడతారా అనేటువంటి భయాల దగ్గర నుంచి ఈరోజు బయటకు వచ్చి ప్రజా సమస్యల మీద నోరు తెరిచి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి అంశం మీద ప్రస్తావించటం, నేరుగా ప్రజల్లోకి వెళ్ళటం, అలాగే పలు సందర్భాల్లో పలు వేదికల మీద ఆయన ప్రసంగాలకు లేదంటే ఆయన చూడటానికి, ఆయన సభలకు, ఆయన రోడ్ షోలకు భారీ స్థాయిలో జనం తరలి రావటం, ఆయన వెళ్తున్నాడని తెలిసినటువంటి వెంటనే అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ, సో ఓవరాల్గా ఇవన్నీ పరిశీలించుకుంటే జగన్మోహన్ రెడ్డికి క్రేజ్ పెరుగుతుంది అన్న దాంట్లో ఏ విధమైనటువంటి అభ్యంతరం కానీ ఏ విధమైనటువంటి డౌట్ కానీ లేనే లేదు. దీంతో పాటుగా 2027 నుంచి పాదయాత్ర కూడా చేపడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నిండుకుంది. వారు మంచి జోష్ తోటైతే పనిచేస్తున్నారు. ఇక పాదయాత్ర కనుక మొదలైతే నేరుగా కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి కలుస్తాడు కాబట్టి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి అయితే కాదు. ఇక భారీ స్థాయిలో ప్లానింగ్ అయితే రెడీ అవుతుంది. మరి ఇది ఎంతవరకు వైసీపీకి మేలు చేస్తుందో, ఎంతవరకు అఖండ విజయాన్ని చేకూర్చి పెట్టిద్దో చూడాలి.